శ్రీ గంగాధరేశ్వర స్వామి దేవాలయం గుజినేహళ్లి. ఈ గ్రామం ములబాగల్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాసపురం రోడ్డులో ఉంది. గుజ్జినాయుడను ఏకిలధర గ్రామమును కట్టి కోట నిర్మించి పాలించినందున గ్రామం గుజ్జినాయకన పాళ్యంగా, గుజ్జినాయని పాళ్యంగా, గుజ్జినాయని పల్లిగా, కాలగమనములో గుజ్జినహళ్లిగా పేరు వచ్చినది. పూర్వం బలమైన పాళ్యముగా, 24 గ్రామాల పాళ్యముగా, 12 చిన్న పాళ్యములకు పోతుపాళ్యముగా వెలుగొందినది. ఈ గ్రామ పాలెగాళ్ళు ములబాగలు కొండపై కూడా పాళ్యము కట్టి పాలించినట్లుగా కొండపైనున్న శాసనాల వల్ల తెలుస్తోంది. ఈ పాళ్యం ద్వారా తమ్మునిపై నేరం మోపి శిరచ్ఛేదం చేసిన కారణంగా అధికారం నుంచి తొలగించబడినాడని చెబుతారు. గ్రామంలో ఈ ఆలయం 100 అడుగుల పొడవు, అంతే వెడల్పు కలిగి 5 అడుగుల ఎత్తుగా గల ప్రాకారములో ఉంది. చెరువు కింద గ్రామానికి తూర్పున గోపాలస్వామి గుడికి సమీపంలో మాగాణి భూముల్లో ఈ గుడి ఉంది. ఈ ఆలయం 13 అడుగుల పొడవు వెడల్పులతో 29 ఎత్తుగా గల ఏకకలశ గోపురంలో స్వామివారు లింగాకారమున గంగాధరేశుడుగా పూజలు అందుకుంటున్నారు. అయితే శిలాశాసనాలలో నీలకంఠేశ్వర స్వామిగా రాయబడి ఉంది. ఈ గర్భగుడికి 20 పొడవు 13 వెడల్పులతో రంగమండపం ఉండగా 20 పొడవు 13 వెడల్పుతో ప్రవేశ మండపాలున్నాయి. రంగములో వినాయక స్వామి, పార్వతీదేవి ప్రతిమలున్నాయి. అంతరాళంలో నంది ఉంది. 4 గాళ్ళ మండపంలో నంది పైన అందమైన వృషభ వాహనం ఉంది. ఎదురుగా బలిపీఠము, రాతి దీపస్తంభములున్నాయి. ఈశాన్యంలో నాగదేవతలున్నారు. ఉత్తరాన నవగ్రహాలున్నాయి. 30 అడుగుల పొడవు వెడల్పు లోతు గల కోనేరు ఆవరణలో ఉంది. ఆలయం శిథిల దశలో ఉండగా 2009 సంవత్సరములో జీర్ణోద్ధారము చేయబడినది. ఎంఏఆర్ 1924-76 శిలాశాసనం ప్రకారం నీలకంఠేశ్వర స్వామివారికి మల్లప్ప కొడుకు రాచన్న కొంత భూమిని సమర్పించినట్టు ఆలయం ముందు భాగంలో ఉన్న ఒక శాసనం తెలుపుతోంది. ఈ ఆలయాన్ని వంశపారంపర్య అర్చకులుగా శ్రీ సోమప్ప స్వామి అగరం వారు అర్చకులుగా కొనసాగుతున్నారు. ములబాగలు కొండపై ఎంబి 284 శాసనంలో గుజినహళ్లి కల్లు తిమ్మయ్య పరిపాలించినట్లు శాసనం ఉంది. ఈ గుడి పక్కనున్న ఎంఏఆర్ 76 శాసనం ప్రకారం మల్లప్ప కొడుకు రాచన్న నీలకంఠేశ్వర స్వామికి పూజాభిషేకముల కొరకు రకరకాల దానములు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ గ్రామానికి 8 బురుజులతో కూడిన భారీ కోట, లోతైన కందకము అంటే అగడ్త ఉండినట్లు, భారీ మహద్వారములు ఉండినట్లు, ఆనాడు దొరలు నిర్మించిన కొన్ని ఆలయాలు శిథిలమైనట్లు గ్రామములోను, గ్రామ ప్రాంతములోను, గ్రామ పొలిమేరల్లోనూ ఉన్న శిథిల అవశేషాలను బట్టి తెలుస్తోంది.